హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పేరెంట్ టీచింగ్. ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ మనం పొదుపు అలాగే చక్రవడ్డీ పవర్ ఏంటో తెలుసుకుందాం. ఈ మధ్య స్కూల్లో కూడా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ మీద చాలా వరకు పిల్లలకి నేర్పిస్తున్నారు. సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, స్పెండింగ్ ఎలా చేయాలి. ఇది వాళ్ళ కరిక్యులంలో పార్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని స్కూళ్ళలో చెప్పట్లేదు కావచ్చు, కానీ కొన్నిట్లో నడుస్తుంది. సో పిల్లలకి ఈ పొదుపు గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక అవగాహన ఇవ్వాలి మనం. దానికోసం నేను ఒక బుక్లో చదివాను. ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇలస్ట్రేషన్ మీకు ఇస్తాను నేను. దాన్ని చూస్తే మీకు కూడా అనిపిస్తుంది, ఓ ఇలా చేస్తే మనం కూడా పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ మన పిల్లలకి చెప్పొచ్చు వాళ్ళని కూడా ఇన్వెస్ట్ చేయమని. వారెన్ బఫెట్ అంటారు, సేవింగ్స్ చేయగా మిగిలిన దాన్నే ఖర్చు పెట్టండి అంటారు. అంటే మామూలుగా చాలామంది చేసేది ఏంటి, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలేదాన్నే సేవింగ్ చేస్తుంటారు. కానీ ఆయన రివర్స్ చెప్తుంటారు. అందులో కూడా సేవింగ్స్ని మనం ఒకవేళ కొంచెం ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేస్తే వాటి ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది, వాటితో వచ్చే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. దాని గురించి మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు. ఈ ఉదాహరణ నేను ఒక బుక్ నుండి తీసుకున్నాను. ఆ బుక్ పేరు వచ్చి వాట్ ఐ డిడ్ నాట్ లెర్న్ ఎట్ ఐఐటి. ఇది రాసింది ఒక ఐఐటియన్, ఆయన పేరు రాజీవ్ అగర్వాల్. దాంట్లో ఆయన 2 సిచ్యువేషన్స్ ఇస్తాడు. ఆ 2 సిచ్యువేషన్స్ గురించి మీకు చెప్తాను. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారని మీకు అనిపిస్తుంది, ఓ కరెక్టే కదా, ఇది ఇలా చేయాలి అనిపిస్తుంది. నా ఆ సిచ్యువేషన్ ఒకదాన్ని ఏ అనుకుందాం, ఇంకోదాన్ని బి అనుకుందాం. సిచ్యువేషన్ ఏలో ఒక అబ్బాయి లేకపోతే అమ్మాయి, ఆమెకు లేదా ఆయనకు 22 ఇయర్స్ వచ్చిన తర్వాత 22 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వచ్చేంత వరకు, అంటే 8 ఇయర్స్ వరకు ప్రతి సంవత్సరం 1 లక్ష అట్లా సేవ్ చేస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం 1 లక్ష, 8 ఏళ్ళ వరకు 8 లక్షలు. ఆ తర్వాత ఏం సేవింగ్ లేదు, అంటే 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆపేస్తాడు. ఇది సిచ్యువేషన్ ఏ. సిచ్యువేషన్ బిలో అమ్మాయి అబ్బాయి అనుకుందాం, ఎవరైనా సరే. అక్కడేమవుతుందంటే ఈ కేసులో అమ్మాయి 30 ఇయర్స్ వచ్చినాక స్టార్ట్ చేస్తుంది. అదే సేమ్ సంవత్సరానికి 1 లక్ష. ఈ కేసులో సంవత్సరానికి 1 లక్ష చొప్పున ఈ అమ్మాయి ఏం చేస్తుంది, 30 ఇయర్స్ నుండి ఆమెకు 65 ఇయర్స్ వచ్చేంత వరకు చేస్తుంది. అంటే 35 ఏళ్ళు 35 లక్షలు సేవ్ చేస్తుంది. ఫస్ట్ కేసు ఏలో 8 లక్షలు సేవ్ అయింది, ఓన్లీ 8 లక్షలే. ఈ నెక్స్ట్ కేసులో 30 ఏళ్ళ నుండి 65 ఏళ్ళు వచ్చేంత వరకు, అంటే 35 ఏళ్ళు అంటే 35 లక్షలు సేవ్ అయింది. ఈ ఇద్దరు వారికి 65 ఏళ్ళు వచ్చినప్పుడు ఈ అమౌంట్ని విత్డ్రా చేసుకున్నారు. సో ఈ ఇద్దరికి ఎంతెంత వచ్చింది ఒకసారి చూద్దాం. ఇది భలే గమ్మత్తు అనిపిస్తుంది. సిచ్యువేషన్లు ఏ ఉన్న ఆయనకి, సిచ్యువేషన్లు బి ఉన్న ఆయనకి, ఇద్దరికి 2,40,00,000 సుమారుగా వచ్చేసింది. మీకు అనిపించవచ్చు అది సేమ్ అమౌంట్ కాదు, దాంట్లో గొప్ప ఏముందని. కానీ ఇక్కడ ఒక కిటుకు ఉంది. సిచ్యువేషన్ ఏలో సేవ్ చేసిన అమ్మాయి అబ్బాయి ఓన్లీ 8 లక్షలే సేవ్ చేశారు, రైట్. ఆ తర్వాత ఏం సేవ్ చేయలేదు. వాళ్ళ 8 లక్షలు 2,40,00,000 అయింది. సిచ్యువేషన్ బిలో ఉన్న అమ్మాయి అబ్బాయి 35 లక్షలు చేశారు, 35 ఏళ్ళు చేశారు. 35 ఏళ్ళు 35 లక్షలు చేసిన తర్వాత వాళ్ళకు 2,40,00,000 వచ్చినాయి. ఈ రెండిట్లలో మనం తీసుకున్న ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే సుమారుగా 8.7%, 8.7% ఇంట్రెస్ట్ మామూలుగా ఇచ్చి అట్లా చేసుకున్నాం. అంటే దీంతో మనకు తెలిసింది ఏంటంటే జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 8 ఇయర్స్ ముందు, 8 ఏళ్ల ముందు చేసిన ఆయన 8 లక్షలతో సంపాదించింది 8 ఏళ్ల తర్వాత మనకు 35 లక్షలు పెడితే కానీ రాలేదు. కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్. తొలి ఏళ్లలో మనం చేసే సేవింగ్స్ వాటి వల్ల చాలా పవర్ ఉంటుంది, వాటి వల్ల మనీ కూడా చాలా కంపౌండ్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉదాహరణ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వారికి కానీ, పిల్లలకు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కానీ ఈ అమౌంట్ని వాళ్ళ చిన్న ఏజ్లోనే ఒకవేళ సేవ్ చేసుకుంటే వాళ్ళకి పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే చిన్న అమౌంట్లే కావచ్చు, ఇవన్నీ పెద్ద పెరిగిన తర్వాత
చాలా పెద్దగా అయిపోతాయి. వాళ్ళకే ఆశ్చర్యం వేయవచ్చు. సో పిల్లలను పొదుపు చేయడానికి ప్రోత్సహించండి. ఈ కథను చెప్పండి వాళ్ళకి అర్థమవుతుంది తప్పకుండా. వాళ్ళు అర్థం చేసుకొని ఇలా చేస్తే కొన్ని రోజుల తర్వాత మనకు తెలియకుండా ఇంత డబ్బు వస్తుందని. ఓసారి మనకు చిన్న చిన్న అమౌంట్స్ అనిపిస్తూ ఉంటాయి. అవి చిన్నగా సేవ్ చేసి మర్చిపోతారు. అప్పుడు వాళ్ళకి ఆ మర్చిపోయిన తర్వాత ఎప్పుడో గుర్తొచ్చి తీస్తే అది చాలా ఎక్కువైపోతుంటుంది. అలాంటి సర్ప్రైజెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు. ఆర్ ఒకవేళ మీరు గ్రాండ్ పేరెంట్స్ అయితే మీ గ్రాండ్ చిల్డ్రన్కి ఇవ్వచ్చు. ఒకవేళ పేరెంట్సే మీరే పిల్లలకే డబ్బు వేయాలి, వాళ్ళ యంగ్ ఏజ్లోనే వేసేద్దాం అనుకుంటే అట్లా కూడా సర్ప్రైజ్ చేయవచ్చు. సో దీని ద్వారా వాళ్ళకు ఒక చింతలేని రిటైర్మెంట్ లైఫ్ చాలా ముందే ఇచ్చే అవకాశాలు మనకున్నాయి. ఆల్ రైట్, ఐఎమ్ షూర్ మీకు ఇది నచ్చిందనుకుంటా. మళ్ళీ మంచి ఇన్సైట్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇఫ్ పాసిబుల్ బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.